तेलंगाना से कास्ट सेंसस की डिमांड को लेके स्टूडेंट्स और एम्प्लॉय हैं, बहुत सारे लोग आए हैं। आइए हम उनसे बात करते हैं और जानने की कोशिश करते हैं कि क्यों आए हैं। सबसे पहले सर, आपका नाम क्या है, आपका परिचय क्या है और क्या आपका पद है और कहाँ से आए हैं? नमस्कार, 9 भरत తెలంగాణ బీసీ ప్రజా సంఘం స్టేట్ ప్రెసిడెంట్। వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యధికంగా ఉన్నటువంటి బీసీల జనాభా పెద్దది కాబట్టి ఈ రోజు మేమెంతో మాకంతా ఇవాళ విద్యా రకంగా ఆర్థికంగా అన్ని రంగాలలో బీసీలు నష్టపరుస్తున్నారు। అంటే పిరికడి శాతమైనటువంటి అగ్రవర్ణాల చేతిలో అధికారం వాళ్ళ గుప్పట్లో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా బీసీలను అనగదొక్కుతూ ఉన్నారు। ఇవాళ మేము ప్రధానమైన డిమాండ్ ఓబీసీ మాకు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మేము రిజర్వేషన్లు పెంచాలి, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి। ఇవాళ పార్లమెంట్ లో పెట్టినటువంటి ఈ మహిళా బిల్లు, మన బిల్లు పెట్టిల్లు మహిళా బిల్లుకి ఒకటి, దానికి ప్రత్యేకంగా బీసీల మహిళలకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాలలో వైద్య రంగాలలో మా వాటా మాకు దక్కాలి। వాళ్ళ అగ్ర వర్ణాల చేతిలో అన్ని రంగాలలో వాళ్ళకి ఎగిపోయిన తర్వాత ఇక చదువుకోలేక ఒక కండక్టర్ కన్నా ఉంటాడు, ఒక అటెండర్ దగ్గర ఉంటాడు, రిక్రూట్మెంట్ లేక వాళ్ళకు రిజర్వేషన్లకు కోసమే ఆపి వారు అన్ని రకాలుగా విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ నిజంగా నష్టపోతున్నారు। కాబట్టి వెంటనే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి। వాళ్ళ రిక్వెస్ట్ నరేంద్ర మోడీ గారు ఇలా మేము ప్రధానంగా భారత ప్రధానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, దేశవ్యాప్తంగా కులగణన చేసి ఎవరు లెక్కలేంది తేల్చాలి। ఇలా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆయన మాట ప్రకారంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి మేము ఎంతున్నామో మా లెక్కలు తీసి మా బతుకులను మార్చాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। आपने जैसा मुझे थोड़ा बहुत समझ में आया, आपने ये कहा कि जो बीसी या ओबीसी का जो रिजर्वेशन है महिलाओं के लिए, उसमें महिलाओं के लिए ओबीसी कैटेगरी का भी फिक्स होना चाहिए संसद में, जो आप कह रहे हैं बात। दूसरी बात आप ये कह रहे हैं कि तेलंगाना में तो कांग्रेस की सरकार है, तो वो क्या राहुल गांधी ने डिमांड भी की संसद में खड़े होकर के भाई जातिगत जनगणना होनी चाहिए, लेकिन तेलंगाना में क्या स्टेटस है, तेलंगाना में क्या हो रहा है? ఓకే, రాహుల్ గాంధీ గారు బీసీ కులాల మీద మాట ఇచ్చడం జరిగింది। వరంగల్ వేదిక మీద తెలంగాణ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ వరంగల్ వేదిక మీద అధికారంలోకి రాగానే బీసీ కులాలను చేపడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం పట్ల హర్షణీయం। కాబట్టి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే బీసీ కులాలను రాహుల్ గాంధీ గారి మాట గౌరవించి బీసీ కులాలను ఇచ్చి వెంటనే చేయాలి। అదే విధంగా మీరు అన్నట్టు పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టినప్పుడు బీసీల మహిళలు ఏ పాపం చేసిళ్ళు, ఇవాళ 60% పైచిలున్నటువంటి మహిళలకు వారికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। कितनी आबादी है जो इससे प्रभावित इफेक्ट करेगी अगर जातिगत जनगणना हो जाए? क्या जातिगत जनगणना के बाद ये आधार मिल जाएगा कि जो देश का जो रिसोर्सेज है, जो देश के जो संसाधन है उनको सही हाथों में जाए? जो बीसी है, बैकवर्ड क्लासेस है, they want their share in the economy. ఇవాళ ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలందరూ కూడా ఏకమవుతున్నారు। ఇవాళ తారా స్థాయికి చేరింది మేము అనుకుంటున్నాం। ఇవాళ బీసీలు ఆర్కిస్టన్ కానీ మేము కానీ అనేక మంది బీసీ నాయకులు ఇలా ఢిల్లీ వేదికకు బాట పట్టడం జరిగింది। మరి అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వాలు కనుక వ్యవహరిస్తే వెంటనే ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వేలాది మందితోని లక్షల మందితోని పార్లమెంట్ ముట్టడి చేస్తాం, బీసీల సమస్యలు తీర్చకపోతామని చెప్పి ఈ జంతర్ మంతర్ వేదికగా చెప్తా ఉన్నాం। आपका संदेश क्या है, मैसेज क्या है? जो लोग आपको देख रहे हैं उनको क्या कहना चाहेंगे सरकार को, और साथ साथ जो जनता आपको देख रही है, जो लोग देख रहे हैं, पूरे देश से आपको लोग देखेंगे इन वीडियोस के माध्यम से, क्या कहेंगे उनको? తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కమిటీ అందరూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం। వెంటనే బీసీ కులగణన మీద పార్లమెంట్ లో బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి। సెంట్రల్ బీసీ మినిస్టర్ వెంటనే కూడా వాళ్ళ రాష్ట్రంలో బీసీ మంత్రి ఉన్నప్పుడు దేశంలో బీసీ మంత్రి ఎందుకు లేడు? ఇవాళ అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి। లేని పక్షంలో అనేక మంది వేల మంత్రులు కూడా భారత ప్రధాని ఇల్లు ముట్టడి చేస్తాం, పార్లమెంట్ ముట్టడి చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ये है बीसी आंदोलन और जातिगत जनगणना की मांग के साथ जंतर मंतर पर डटे हुए हैं। आपको क्या लगता है? देखते रहिए दबंग दिल्ली। ఢిల్లీకి దేనికి వచ్చినాం, మన బాధలేంది,
బీసీలు పడుతున్న సమస్యలు ఏంది, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 2-3 నిమిషాలు మాట్లాడి మరి మీ యొక్క వాదన ఇక్కడ ఢిల్లీలో వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే విధంగా ఇప్పటికే మన సమాచారం అందింది.